ఓకే. అందరికీ నమస్కారం. మరొకసారి గ్రో విత్ కినారా సెషన్‌లో జాయిన్ అయినందుకు. ఇది చాలా ఇంపార్టెంట్ సెషను. ఎప్పుడు మనము ఒక కొత్త టాపిక్ గురించి తీసుకొనొస్తామో, అది ఎలా మన కస్టమర్‌కి హెల్ప్ అయితుంది అనేసి. అలాగే ఈసారి కూడా మనం రిసర్చ్ చేసి, మన కస్టమర్‌కి ఎలా మనము హెల్ప్ చేయగలము, తీసుకొనొస్తే ఏం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తే హెల్ప్ అయితుంది అనే దాని గురించి మనం పెట్టాము. ఈ సెషను చాలా ఇంపార్టెంటు. ఓకే. సో, ఎప్పుడు మనం ఏం చెప్తామంటే, మన ఎంఎస్ఎంఈ కస్టమర్స్‌కి ఒక కొత్త కాన్సెప్ట్‌తో తీసుకొనొస్తాము. ఈ సల కూడా మనము కొత్త కాన్సెప్ట్‌లో వచ్చాము. ఓఎన్‌డిసి. ఓఎన్‌డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. మీ అందరికీ తెలుసును. ఇప్పుడు చానా మార్కెట్ వచ్చేసి డిజిటల్ అయిపోయింది. సో, చానా కస్టమర్స్ డిజిటల్ అయిపోయిండారు. మీకేమే కావాలా, మీ డిజిటల్ సర్వీస్ మీ ఇంటికి వచ్చేస్తుంది. మొదలు అలా ఉండలే. మాన్యువల్ సర్వీస్ ఉండే. ఎవరే కస్టమర్ బిజినెస్ చేయాలి అంటే వాళ్ళ షాప్ ఎక్కడుందో అక్కడే కస్టమర్ పోవాల్సుండే. ప్రొడక్ట్ తీసుకొని రావాల్సుండే. ఇప్పుడు ఏమిటంటే మనం డిజిటల్ అయిపోయినాం. సో, ఈ డిజిటల్ అయిన వల్ల బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిన అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది. సో, ఈ డిజిటల్ అయిన వల్ల మనకేమైందంటే మన కాన్సెప్ట్ మారింది. సో, ఆ కాన్సెప్ట్ ఏమిటనేది మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఓఎన్‌డిసి అంటే ఏమిటి? ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ మీ అందరికీ తెలుసును. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇది మన గవర్నమెంట్ స్టార్ట్ చేసిండిదే బిజినెస్. ఆన్‌లైన్ సిస్టమ్. మన గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఆన్‌లైన్ సిస్టమ్. మన కస్టమర్స్ ఎవరు ఎంఎస్ఎంఈ కస్టమర్స్ ఉండారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి మంచి ఏమన్నా ప్రొడక్ట్ వాళ్ళు బై చేయాలి, సెల్ చేయాలి అంటే వాళ్ళకి ఈజీగా ఉండాలి. అలాగే ఫెయిర్‌గా ఉండాలి. అనేసి కాన్సెప్ట్ తీసుకొని వచ్చిండారు కామర్స్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఇది యాప్ కూడా కాదు, వెబ్‌సైట్ కూడా కాదు. ఇది ఒక నెట్వర్క్. డిఫరెంట్ యాప్ వేరే మన బయ్యర్, సెల్లర్స్ వచ్చేసి వాళ్ళు బిజినెస్ చేయగలరు. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినిండారా? ఎస్ఎన్‌పి అంటే ఏమిటి అనేసి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్లర్ ఓఎన్‌డిసి‌లా. సో, ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఏమిటికి? మన సెల్లర్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొడక్ట్ ఉంటే నేను వాళ్ళకి ఎలా ఆన్‌బోర్డ్ చేసి నేను ఎలా నా ప్రొడక్ట్‌ని అక్కడ సెల్ చేయగలను. సో, దాని గురించి ఏం ఎస్ఎన్‌పి అంటే ఎలా మనం చేస్తాము, మన బిజినెస్ ఎలా హెల్ప్ పడుతుంది అనేసి మనము ముందు స్లైడ్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమిటి చాలా ఇంపార్టెంట్ అంటే ఓఎన్‌డిసి వచ్చేసి 200 బిలియన్ ఆర్డర్ క్రాస్ చేసింది మార్చ్ 2025 లోపల. దాంట్లో మేజర్ ఏమిటంటే 100 బిలియన్ అంటే 10 కోట్లు ఆర్డర్స్ లాస్ట్ 6 నెలల క్రాస్ అవుతుంది. అంటే ఒక పెద్ద విషయం కదా! సో, ఇది ఎలా 6 నెలల్లో ఒక 10 కోట్లు బిజినెస్ కస్టమర్ ఆర్డర్స్ క్రాస్ అయింది అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ ఎంత మంచిగా ఉంది, ఎంత సింపుల్‌గా ఉంది, ఎంత బాగా ఉపయోగపడుతుంది మన కస్టమర్‌కి అని మనకు తెలియాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మన కస్టమర్స్‌కి ఒక మంచి ఛాన్స్ వాళ్ళు బిజినెస్ ఆన్‌లైన్ చేసి ఇంప్రూవ్ చేసేదానికి. సో, అది ఎలా మనం చేయగలము? ఎంఎస్ఎంఈకి ఎలా మనము జాయిన్ అవ్వాలి అంటే సింపుల్. ఇది అందరికీ ఓపెన్. వాళ్ళకి చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి, పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి అని లేదు. అందరికీ ఓపెన్. చిన్నది గాని, పెద్దది గాని ఎవరు ఎంఎస్ఎంఈ కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఓపెన్. ఒకటి. సెకండ్ పేమెంట్ ఈజీ డెలివరీగా ఉంటుంది. ఈజీ పేమెంట్, ఈజీ డెలివరీ ఉంటుంది. మీకు ఏమి కాస్ట్ ఉండదు. లోవర్ కాస్ట్. ఇక్కడ ఎందుకంటే లోవర్ కాస్ట్ అంటే ఎవరు మిడిల్ మ్యాన్, థర్డ్ పార్టీ ఏజెంట్ ఉండడు. మీ మీ బిజినెస్‌ని రిజిస్టర్ చేసేదానికి. ఐదర్ మీరు ఎలా చేయగలరో, ఎవరు హెల్ప్ చేస్తారో అనేసి దానికి మనం ముందు స్లైడ్‌లో నేర్చుకుంటాం. అలాగే ఫెయిర్‌గా ఉంటుంది ఇది కాంపిటీషన్. ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారు మీకు. మోర్ ఎంఎస్ఎంఈ కస్టమర్స్ ఉంటారు ఇన్ ఇండియా వితౌట్ ద యాప్ ఆర్ సైడ్. అందరూ ఎంఎస్ఎంఈ ఏం ప్రొడక్ట్ ఉందో అందరికీ చెల్లిగారు పాన్ ఇండియాతో. ఇంపార్టెంట్ ఏమిటంటే ఇది గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేసే ప్రోగ్రాము. గవర్నమెంట్ తీసుకొని వచ్చిండే ప్రోగ్రామ్ ఇది. మన కస్టమర్ ఎవరు ఉండారో ఇండియాలో వాళ్ళ బిజినెస్ కూడా ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వాలి, గ్రో అవ్వాలి అనేసి. ఇది ఒక పెద్ద న్యూస్, పెద్ద ఇన్ఫర్మేషన్. సో, దానికి ఎలా చేస్తుందంటే సింపుల్. మీ ప్రోడక్ట్ ఏమిటంటే అక్కడ సెల్ చేయొచ్చు. సెల్లర్ ప్రోడక్ట్ మీది ఏమేమి ప్రోడక్ట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తా ఉండారో, రీటైల్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తా ఉండారు, ఏం ప్రోడక్ట్స్ మీద ఉందో అక్కడ లిస్ట్ చేయొచ్చు. అలాగే లిస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ బి కస్టమర్ ఉంటే వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్ లిస్ట్ చేసింటారో అది బయ్యర్ ఉంటే అది బయ్యర్ చేయొచ్చు. ఇంకొకటి ఏమిటంటే
బెస్ట్ మ్యాచ్ మీకు ఏమంటుందో, ఏ ప్రైస్ లో ఉంటుందో అది మీకు చెప్తుంది. అలాగే మీ డెలివరీ కూడా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ఒక సెల్లర్, వాళ్ళు ఏం చేశారో వాళ్ళ ప్రోడక్ట్ ని లిస్ట్ చేశారు, బ్యాగ్ ప్రోడక్ట్ ని. అలాగే ప్రియా వచ్చేసి బయ్యర్. ఇప్పుడు డిస్కవరీ టైం ఏమైతుందంటే, ప్రియా ఏమన్నా బ్యాగ్ పుడకాలి అంటే రకరకాలుగా బ్యాగ్ ఏముంటుందో వాళ్ళ కంపారిజన్, వాళ్ళ బడ్జెట్ లో ఏముంటుందో ఆ బ్యాగ్ అన్ని వస్తుంది. ఆ బ్యాగ్ వచ్చేటప్పుడు దానికి రాహుల్ లిస్ట్ చేసిన బ్యాగ్లనే ఆ ఆప్షన్ దొరుకుతుంది ప్రియాకి. సో ప్రియా ఆప్షన్ ని బై చేస్తారు. బై చేసిన తక్షణ ఏమైతుంది, డెలివరీ పార్ట్నర్ ఆ బ్యాగ్ ని పిక్ చేసి రాహుల్ దగ్గర నుంచి స్మూత్ గా ప్రియాకి పోయి డెలివరీ చేస్తారు. దీనికి ఏమైతుందంటే, ప్రియా కస్టమర్ ఎవరు ఉండారో, ఎవరు ప్రోడక్ట్ బై చేయాలి అని ఉండారో వాళ్ళ ప్రోడక్ట్ బెటర్ ప్రైస్ దొరుకుతుంది, బెటర్ ఆప్షన్ వస్తుంది, రాహుల్ కి రీచ్ అయ్యేదానికి ఈజీ కూడా అవుతుంది. ఎవరు బై చేస్తారో రాహుల్ కూడా మోర్ బయ్యర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి రాహుల్ కి రీచ్ అవ్వచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు హెల్ప్ చేస్తా ఉంటాం, ఎలా ఓఎన్డిసి మనకి హెల్ప్ అవుతుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ గా మీ ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. సో అలాగే మీరు ఎలా మీ ప్రోడక్ట్ ని సెల్ చేయగలరు, సింపుల్. ఒకే ఇంతే ప్రోడక్ట్ అంతే ప్రోడక్ట్ అని లేదు. మీ ప్రోడక్ట్స్ వచ్చేసి రకరకాలుగా ఉంటుంది. మీకు కావాలంటే ఫుడ్ గ్రాసరీస్ లిస్ట్ చేయవచ్చు, ఫ్యాషన్ ఫుడ్ వేర్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ పర్సనల్ ఏముంటుందో అది చేయొచ్చు, హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్ చేయొచ్చు, అలాగే గిఫ్ట్ కార్డ్ చేయొచ్చు, మొబైలిటీ ఏముందో, ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఏముందో రకరకాలుగా ఆప్షన్స్ ఉంది. ఆ ఆప్షన్స్ మీ బిజినెస్ ఏముందో అలా మీరు అక్కడ పోయి ఆప్షన్ ని లిస్ట్ చేసి మీ ప్రోడక్ట్ ని పెట్టొచ్చు. అగ్రికల్చర్ ఉంటే కూడా పెట్టొచ్చు. మన ఏపీటీలో అగ్రికల్చర్ ఏపీటీలో చేస్తాము, అది కూడా మీరు ఏమైనా సెల్ చేస్తా ఉంటే అది కూడా మీరు పెట్టవచ్చు. అయిందా? సో ఇది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ అన్ని ప్రోడక్ట్ కి ఇట్ సపోర్ట్ చేస్తుంది. ఇండస్ట్రీ స్పెసిఫిక్ గా ఉంటుంది, ప్రోడక్ట్ స్పెసిఫిక్ గా ఉంటుంది. మనం ఏం ఆఫర్ చేస్తామో దాని ప్రకారంగా మీ సర్వీసెస్ ఎలా ఉంటుంది ఆ ప్రోడక్ట్ మీరు ఇక్కడ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసి పెట్టవచ్చు. సో అలాగే ఎలా లిస్ట్ చేయగలము మన ప్రోడక్ట్, ఎవరితో మనము లిస్ట్ చేయగలము ప్రోడక్ట్, దానికి రెండు రకాలుగా ఉంది. ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, అన్ని ఇప్పుడు అమెజాన్ లో మనము కస్టమర్స్ పై ప్రోడక్ట్ లిస్ట్ చేయాలంటే కాస్ట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో పోవాలంటే కాస్ట్ ఉంటుంది. కానీ ఈ యాప్ టోటల్ గా ఫ్రీ. డైరెక్ట్ ఒకటి మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ వయా ఓఎన్డిసి సెల్లర్ ప్లాట్ఫామ్ తో చేయవచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ వయా ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేటివ్ దాంతో చేయొచ్చు. మనం ఏం చేస్తాం రికమెండ్ మీకే అంటే, దయచేసి మీరు ఎంఎస్ఎంఈ ఎవరు కస్టమర్స్ ఉండారో వాళ్ళు ఎంఎస్ఎంఈ టీమ్ తో ఇనిషియేట్ అవ్వండి, లేకపోతే మీరు సెల్ఫ్ గానే చేస్తారంటే కూడా చేయొచ్చు. అది ఎలా మనము చేస్తాము అనేసి మనం చూస్తాము. ఫస్ట్ వచ్చేసి మనము రిజిస్ట్రేషన్ వయా ఎంఎస్ఎంఈ టీమ్ తో ఎలా చేయగలము అని చేస్తాం. సో అది ఎలా అంటే సింపుల్. ఇది ఎవరు చేస్తారో సపోర్టు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మళ్ళీ లోకల్ ఎంఎస్సి టీము ఆన్బోర్డ్ చేస్తారు ఓఎన్డిసిలో. జాయినింగ్ ఎఫెక్ట్ మీద ఉంటుంది ఎంఎస్ఎంఈ టీంలో. వాళ్ళు ఏమంటే హై లెవెల్ సపోర్ట్ ఇస్తారు. ప్రతి ఒక్క మాహితి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు సమాధానం కూడా ఇస్తారు. మూడోది ఏమిటంటే ఫస్ట్ టైం సెల్లర్ ఆర్ ఎంఎస్ఎంఈ టు ద న్యూ ఈ కామర్స్ రావగలరు. ఆల్రెడీ మీరు ఏమైనా ఓఎస్సి ప్లాట్ఫామ్ లో రిజిస్టర్ అయింటే యూ కెనాట్ మరొకసారి మీరు రాగలరు. ఎలా అంటే అది ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తుంది ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిందని అనేసి. కొత్త కస్టమర్ ఎవరు ఫస్ట్ టైం వాళ్ళ బిజినెస్ ఓఎన్డిసిలో రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఎప్పుడన్నా ఒకసారి 3 years బ్యాక్ 4 years బ్యాక్ రిజిస్టర్ చేయి మర్చిపోయి ఉంటే మరొకసారి అయితే అది అలౌ చేయదు. ఇది కొత్త కస్టమర్ మాత్రమే ఈ కామర్స్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చాలా ఏమిటంటే, ఇది ఎవరు ఉంటారో ఎంఎస్ఎంఈ హెల్ప్ చేసేగలో స్టార్ట్ సెల్లింగ్ ద ప్రోడక్ట్. మీరు ఆన్లైన్ లో స్టార్ట్ చేయొచ్చు మీరు సెల్ చేసి ప్రోడక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆప్షన్ 2 అంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్. సింపుల్, ఎవరు సపోర్ట్ వద్దు, నేను మంచి కస్టమర్, నాకు అన్ని అడ్వాన్స్ తెలుసు, నేను బాగా సిస్టమ్ లో ఉన్నాను, నాకు ఇంగ్లీష్ కూడా నాలెడ్జ్ బాగా ఉంది, ఎలా డిజిటల్ ప్లాట్ఫామ్ వాడాలా దాని గురించి నాకు తెలుసు అంటే సింపుల్, నేను బిజినెస్ ఓనర్ కాబట్టి నేనే ఇండివిజువల్ గా హ్యాండిల్ చేస్తాను, నాకేమి సపోర్ట్ వద్దు, దానికి మీరు ఏం ఇండిపెండెంట్ గా పోయి మీరు బిజినెస్ ని మీరు మేనేజ్ చేయొచ్చు. అలాగే డిజిటల్ అవేర్నెస్ మీకు ఈ కామర్స్ గురించి తెలిస్తే మీరు అక్కడ పోయి మీ ప్రొఫైల్ ని క్రియేట్ చేయగలరు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమిటంటే, దీంట్లో మనము మీకు ఆల్రెడీ మా ఇన్ఫర్మేషన్ చెప్పాను. రిజిస్ట్రేషన్ త్రూ ఓఎన్డిసి మీరు ఏమైనా చేస్తే, ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేట్ చేస్తే దాంట్లో రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఆన్బోర్డింగ్ ఉండదు.
కానీ కొన్ని ఎస్ఎన్పి పార్ట్నర్స్, సెల్లర్ నెట్వర్క్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫీ చార్జ్ చేస్తారు. కొంచెం సెల్లర్స్, అందరూ కాదు, కొంచెం ఎస్ఎంపి ఎవరు ఉంటారో ఎస్ఎన్పిస్ వాళ్ళు మాత్రం చార్జ్ చేస్తారు ఆ విజిట్ చేసి. లేకపోతే దీంట్లో ఏమీ చార్జెస్ ఉండదు. ఎస్ఎంఈ టీమ్ ఇనిషియేట్ చేస్తుంది హెల్ప్, ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్, రెడ్యూస్ కాస్ట్ చేసేకి ప్రోడక్ట్ ఫర్ స్మాల్ బిజినెస్. కానీ మీరు చెక్ చేయొచ్చు మీకు ఏం ఎస్ఎన్పి కావాలో, విజిట్ ఎంఎస్ఎంఈ టీమ్ కావాలో ఇనిషియేట్ వెబ్సైట్ కి మోర్ డీటెయిల్ కి మీరు అక్కడ చెక్ చేసి మీరు చేసుకొనవచ్చు. అలాగే ఇప్పుడు మనము 2 ఆప్షన్ గురించి మాట్లాడాము. ఇప్పుడు దీంట్లో డీటెయిల్ గా మాట్లాడతాము. ఎలా మనము ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ వయా ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేట్ చేస్తే ఇన్ డీటెయిల్ గా ఎలా చేయగలము అనేసి దాని గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ ఏమిటంటే సింపుల్, మీకు ఇది ఎంఎస్ఎంఈ టీము అంటే ఎవరు అని తెలియాలి. ఎంఎస్ఎంఈ టీము వీళ్ళు ఏమంటే వీళ్ళు ఫస్ట్ ఇనిషియేట్ ఎప్పుడు చేశారు అని తెలియాలి. వీళ్ళు వచ్చేసి జూన్ 27, 2024 లా ఎంఎస్ఎంఈ డే సెలబ్రేట్ చేసేకి దీన్ని ఇనిషియేట్ చేశారు. దీన్ని మెయిన్ గోల్ మహత్వం ఏమిటంటే 5 lakhs స్మాల్ బిజినెస్ 3 ఇయర్ల ఇది కంప్లీట్ చేయాలి, అది వాళ్ళ గోల్. 50% సపోర్ట్ రిజర్వ్డ్ ఉంటుంది ఎవరికి, ఉమెన్ ఎంటర్ప్రైజెస్. ఎవరు ఉమెన్ బిజినెస్ మీ అందరికీ తెలుసు, మా దగ్గర హర్వికాస్ ప్రోడక్ట్ ఉంది, చాలా కస్టమర్స్ మా దగ్గర అయిండారు, వాళ్ళకి కూడా 50% సపోర్ట్ రిజర్వ్డ్ గా పెట్టిండాం. నెక్స్ట్, ఎందుకు మనము ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేట్ చేయాలి, ఎందుకు నేను సెల్ఫ్ గా పోకూడదు, ఎందుకు మనం ఇది చేయాలి అంటే ఎంఎస్ఎంఈ సెల్ చేయాలి మన బిజినెస్ ఆర్ ఎంఎస్ఎంఈ ఫైన్ ఆన్లైన్ బిజినెస్ చేసి చాలా కష్టము. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సపోర్ట్ చేసి యాక్సెస్ డిజిటల్ టూల్స్ లిమిటెడ్ ఏముందో దానికి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది మనకి, దానికి సపోర్ట్ చేస్తారు ఫస్ట్. ఇంకొక సెకండ్ ఏమిటంటే మన దగ్గర డబ్బులు ఉండదు ఇన్వెస్ట్ చేసే దానికి ఈ కామర్స్ లో ఏమన్నా. మూడోది ఏమిటంటే మనకి ఈ కామర్స్ గురించి నాలెడ్జే లేదు. సో దానికి ఎంఎస్ఎంఈ టీంతో మనం పోతే ఇదన్నీ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. టెక్నికల్గాలోనూ హెల్ప్ చేస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ టు స్మాల్ బిజినెస్ ఉంటేనే ఈజీగా జాయిన్ అవ్వచ్చు. మళ్ళా మనము సక్సెస్ఫుల్ గా ఓఎన్డిసి ప్లాట్ఫామ్ లో రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అని మనం చెప్పాము. ఏం ఫైనాన్షియల్ సపోర్ట్ దీంట్లో? పాయింట్ నెంబర్ 1 ఏమిటంటే రిజిస్ట్రేషన్ ఫీ లేదు జాయిన్ అయ్యేదానికి ఓఎన్డిసి ప్లాట్ఫామ్. థర్డ్, మన ప్రోడక్ట్ ఏమేమి ఉంటుందో దాన్ని అన్ని మనం లిస్ట్ చేయొచ్చు, అకౌంట్ కూడా మనది సెటప్ చేయొచ్చు, మన లాజిస్టిక్ ప్యాకేజింగ్ కూడా ఏముందో అది కూడా చేయొచ్చు. ఎలా హెల్ప్ అవుతుందంటే సింపుల్, మన ప్రోడక్ట్ లిస్టింగ్ ఆప్షన్ చేస్తే మనకి మన ఆప్షన్ ప్రోడక్ట్ లిస్ట్ చేస్తే కూడా మనకు డబ్బులు దొరుకుతుంది ఓఎన్డిసిలో. 50 రూపీస్ టు 125 రూపీస్ పర్ ప్రోడక్ట్, అప్ టు 2500 రూపీస్ టోటల్ వరకు మీకు దొరుకుతుంది. మీరు సేల్ చేశారా అంటే 5% ఆఫ్ ది సేల్ ఆర్ 250 రూపీస్ పర్ సేల్ అప్ టు 5000 రూపీస్ కూడా మీకు మానిటరీ బెనిఫిట్ దొరుకుతుంది ఇక్కడ. మార్కెటింగ్ సపోర్ట్, మీ ఆర్డర్ ఎంత బాగా సేల్ అవుతుందో అప్ టు 50 రూపీస్ వరకు మీకు ఉంటుంది. డెలివరీ కాస్ట్ 50 to 200 రూపీస్ పర్ డెలివరీ అప్ టు. కానీ ఇది ఏమిటంటే నేను ఊరికే లిస్ట్ చేశాను ప్యాకేజెస్ పెట్టేశాను అని లేదు. మీరు ఏమే ప్రోడక్ట్ లిస్ట్ చేస్తే, మీరు ఊరికే ఫేక్ ఇమేజెస్ యాడ్ చేస్తే కూడా అవ్వదు. మీరు ఏమే ప్రోడక్ట్ లిస్ట్ చేస్తే దాన్ని ఓఎన్డిసి టీము ఇనిషియేట్ చేసి చెక్ చేసి వీరి కస్టమర్ జెన్యూనా లేదా, వీళ్ళ ప్రోడక్ట్ కరెక్ట్ గా అవుతా ఉందా లేదా మొత్తం చెక్ చేసి దాని తర్వాతనే ఇది మీకు వచ్చేది. సో జస్ట్ నేను రిజిస్టర్ అయ్యాను, నేను లిస్ట్ చేసేసాను, ఫేక్ ప్రోడక్ట్ పెట్టాను అంటే లేదు. కరెక్ట్ వ్యాలిడేషన్ అవుతుంది, దానికి కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. అదన్నీ అయినాకనే ఓకే అంటే మాత్రము ఈ మానిటరీ బెనిఫిట్స్ మీకు దొరుకుతుంది. అలాగే ఇంపార్టెంట్ ఏమిటంటే మీకు ప్యాకేజింగ్ కాస్ట్, ప్యాకేజింగ్ డిజైన్ కూడా, దానికి ప్యాకేజింగ్ డిజైన్ కూడా 20% ఆఫ్ డిజైన్ కాస్ట్ అప్ టు 200 రూపీస్ మీకు దొరుకుతుంది. ఇంకొకటి ఏమి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో అంటే 150 ట్రైనింగ్ వర్క్ షాప్ మీకు హెల్ప్ చేస్తాము మీ ఎలా మీ ప్రోడక్ట్ ఆన్లైన్ లో సెల్ చేయాలి అనేసి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మనం టైర్ 1, టైర్ 3 ఏరియాస్ కూడా ఫోకస్ చేస్తా ఉన్నాము. దీనికి వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నాము. స్మాల్ టౌన్స్ కానీ సిటీస్ కానీ ఎక్కడైనా ఉంది. సో ఇది చాలా హెల్ప్ఫుల్. సో ఇప్పుడు ఎందుకు వెయిట్ చేసేయాలి, మనం అందరూ మన కస్టమర్ అందరికి ఆన్లైన్ గా మూవ్ చేస్తాము. ఈ ఎస్పెషల్లీ బెనిఫిట్ ఏముందో దానికి వాడుకొని మనం కంప్లీట్ డిజిటల్ ఆన్లైన్ గా చేస్తాం.
అలాగే దీనికి క్రైటీరియా ఉంది. నేను ఎలా యాజ్ అన్ ఎంఎస్ఎంఈ కస్టమర్ మనకు లోన్ ఇచ్చేకి ఎలా కండిషన్స్ క్రైటీరియా ఉంటుందో అలాగే ఓఎన్డీసీలో కూడా సర్టన్ క్రైటీరియాస్ ఉంది రిజిస్టర్ అయ్యేదానికి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 మీ అందరికీ తెలిసిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కావాలి. సెకండ్, కస్టమర్ వచ్చేసి ఆల్రెడీ రిజిస్టర్ అవ్వకూడదు యాజ్ ఎ సెల్లర్ ఓఎన్డీసీలా. ఉంటే వాళ్ళు మరొకసారి అది అలౌ చేయదు. ఏంటంటే ఆల్రెడీ ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఈ కస్టమర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యిండారు అనేసి. కొత్త కస్టమర్ మాత్రమే, ఫస్ట్ టైం కస్టమర్ ఎవరు ఆన్లైన్ లో రిజిస్టర్ చేయాలంటారో వాళ్ళ ఓఎన్డీసీలో రిజిస్టర్ అవ్వగలరు. ఇంకొకటి, మీకు ఏమి బెనిఫిట్స్ ఓఎన్డీసీ గవర్నమెంట్ స్కీమ్ తో రాకూడదు. ఎనీ అదర్ బెనిఫిట్స్. ఇంపార్టెంట్ ఇక్కడ ఏమిటంటే చాలా ఇంపార్టెంట్, ఎలా మనము రిజిస్టర్ చేయాలి. మీకు ఒక లింక్ కూడా చాట్ లో పెట్టాము. ఆ లింక్ కావాలంటే ఆ లింక్ ని సేవ్ చేసుకుని కస్టమర్ కూడా మీరు పెట్టండి. ఇది ఒక ఇంపార్టెంట్ లింక్. మనం ఓఎస్సి కస్టమర్స్ మనది ఓఎన్డీసీ యాప్ లో రిజిస్టర్ చేయాలి అంటే అది స్టెప్ బై స్టెప్ కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్, అది ఎంఎస్ఎంఈ టీమ్ పోర్టల్లో ఇది విజిట్ చేయండి. MSME-EMart అనేసి .com. ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఈ లింక్ కూడా మీకు చాట్ లో వేసాము. వేసిన తక్షణమే ఇక్కడ మీకు ఆప్షన్ దొరుకుతుంది ఎంఎస్ఎంఈ రిజిస్టర్ అనేసి. దాన్ని సెలెక్ట్ చేసిన తక్షణమే ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది, క్లిక్ హియర్ టు రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయగలరు. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీరు ఇక్కడ మీ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్ వ్యాలిడేట్ చేయాలి. అలాగే మీ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేసి క్లిక్ ఆన్ వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ కొడితే ఆ డీటెయిల్ మీకు వ్యాలిడేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే మనము మన ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, మీ అందరికీ తెలిసిన మై కెనరా యాప్ లో పోతే మీరు ఏమేమి అప్డేట్ చేస్తారో, పాన్ కార్డు, బిజినెస్ యాన్యువల్ టర్న్ ఓవర్, జిఎస్టి, ప్రోడక్ట్ కేటగిరీ. అలాగే ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ మా కస్టమర్ అప్డేట్ చేయాలి. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దయచేసి చాట్ బాక్స్ లో వేయండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ లా మనం మీ ఏమే క్వశ్చన్ ఉందో దానికి ఆన్సర్ చేస్తాం. సో మన బిజినెస్ ని ఫస్ట్ బిజినెస్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అవుతున్నది, నాది పాన్ నంబరు, నాది జిఎస్టి నంబరు మీ దగ్గర ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ వన్, ప్రోడక్ట్ కేటగిరీ ఏమిటి, మళ్ళీ ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీరు ఇంట్రెస్టెడ్ ఉండారో ఓఎన్డీలో. సో అలాగే మీ ఏ ఎస్ఎన్పి పార్ట్నర్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ సెలెక్ట్ చేస్తారో లిస్ట్ లో అది కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. సో మీరు ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అంటే ఆ పోర్టల్ ఆటోమేటిక్లీ అసైన్ చేస్తుంది మీకు వన్ ఆఫ్ ద పార్ట్నర్. లేదంటే నాకు కావాలి అంటే మీరే సెలెక్ట్ చేసి ఆ పార్ట్నర్ ని సెలెక్ట్ చేయొచ్చు, సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ని. లేదంటే ఆటోమేటిక్ గా సిస్టమే మీకు అసైన్ చేస్తుంది. అదన్నీ అయినాక మీ టిక్ బాక్స్ ని చెక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసి క్లిక్ రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్, ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ అవుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏమిటంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ మస్ట్ ఉండాలి. వాళ్ళ దగ్గర లేదంటే వాళ్ళకి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళా ఇది అప్లికేషన్ స్టార్ట్ చేయని చెప్పండి. సెకండ్ ఇంపార్టెంట్, మన ఏమే డీటెయిల్ ఇస్తే కరెక్ట్ గా డీటెయిల్ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ప్రాబ్లము డిలే అవాయిడ్ చేసేదానికి డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఒక సెకండ్, ఒక 2 minutes 30 seconds ఎక్స్ట్రా తీసుకుంటే కూడా పర్వాలేదు, కరెక్ట్ గా డీటెయిల్స్ పెట్టండి. ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఉంటుంది ఎంఎస్ఎంఈ టీమ్ పోర్టల్లో. ఆ డీటెయిల్స్ పోయి హెల్ప్ పైన క్లిక్ చేసి మీరు హెల్ప్ తీసుకొనొచ్చు వాళ్ళ దగ్గర. అలాగే ఫస్ట్ ఆప్షన్ ఇది ఎంఎస్ఎంఈ టీమ్తో. సెకండ్ ఆప్షన్ గురించి మనం మాట్లాడాం కదా, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ వయా ఓఎన్డీసీ. డైరెక్ట్ అంటే నేను ఓనరు, నేనే డైరెక్ట్ గా చేస్తాను, నాకు దీని గురించి మొత్తం ఐడియా ఉందంటే మీరు స్టార్ట్ చేయగలరు. దానికి ఫస్ట్ ఏమిటంటే మీరు ఈ లింక్ ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా మనం ఈ లింక్ వేసాము, ఈ లింక్ లిస్ట్ షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఇచ్చిండే లింక్ వచ్చేసి త్రూ ఎంఎస్ఎంఈ పార్ట్నర్స్, ఎంఎస్ఎంఈ కస్టమర్స్ తో పోయాం రిజిస్ట్రేషన్ తో. ఇది వచ్చేసి డైరెక్ట్ గా మీరు రిజిస్టర్ చేయాలి అంటే. సో లింక్ కూడా మనం చాట్ బాక్స్ లో వేసిందాం. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎవ్రీవన్ కామర్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అయినాక మీరు క్లిక్ ఆన్ ఓఎన్డీసీ పార్టిసిపెంట్ పోర్టల్, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ కొడితే మీకు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లిస్ట్ ఆన్ బోర్డ్ అంటూ ఓఎన్డీసీ త్రూ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీరు స్టార్ట్ చేయగలరు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఫిల్ ద డీటెయిల్స్. మీ బిజినెస్ పేరు, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ అడ్రస్, బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబరు, ఎగ్జాంపుల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఎగ్జాంపుల్ అంటే జిఎస్టి నంబరు, పాన్ కార్డ్ నంబరు, అలాగే మీ లాగిన్ క్రెడెన్షియల్, మీ యూజర్ నేమ్ ఏం పెడతారో,
మీరు పాస్వర్డ్ ఏముందో స్ట్రాంగ్ గా ఉండాలి. అలాగే మీ వెరిఫై ఈమెయిల్ ఐడి ఏముందో ఇది మీరు వెరిఫై కూడా క్లిక్ వెరిఫికేషన్ చేసి వెరిఫై చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం డీటెయిల్ మీకు అడుగుతుంది. నెక్స్ట్ అది అయినాక మీ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా మీరు క్రియేట్ చేస్తారు మీ ప్రొఫైల్, మీ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలి, మీరు ఏం చేస్తారు, మీ ఆర్గనైజేషన్ టైప్ ఏమిటి, మీ వెబ్సైట్ ఏమైనా లింక్ ఉంటే అది మీరు పెట్టవచ్చు. అలాగే ఎప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ కంపెనీలో ఇన్ జనరల్ పనిచేస్తూ ఉంటారు, టర్న్ ఓవర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎంత, అలాగే మీ ఫస్ట్ పేరు ఏమి, లాస్ట్ పేరు ఏమి, ఈమెయిల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అన్ని ఇక్కడ డీటెయిల్ మొత్తం మీరు ఎంటర్ చేసి మీ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసినాక సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ ప్రొడక్ట్స్, డొమైన్ నేమ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పెద్ద ఫామ్. ఓకేనా, ప్రతి ఒక్క డీటెయిల్, ప్రతి ఒక్క యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కరెక్ట్ గా చెక్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేవైసీ డీటెయిల్స్ కానీ, జిఎస్టీ డీటెయిల్స్ కానీ, మళ్ళీ మీకు ఇక్కడ డాక్యుమెంట్ ఉంటే అది కూడా అప్లోడ్ ఇక్కడ చేయాలి, ఉద్యమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో ఏమేమి డాక్యుమెంట్ ఉందో మనం అన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ సేవ్ చేయాలి. మీ ప్రొఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ నేను ఆన్ బోర్డ్ త్రూ సెల్లర్ నెట్వర్క్ పార్ట్నర్ ఎలా చేయాలి, ఇక్కడ కూడా ఈ లింక్ ఉంది. ఈ లింక్ కూడా మీకు ఇప్పుడు చాట్ బాక్స్ లో వేసాము. ఆ లింక్ కావాలంటే సేవ్ చేసి పెట్టుకోండి. వేస్తే మీకు ఏమైతుంది, మీకు ఆప్షన్ దొరుకుతుంది ఏ ఎస్ఎన్పి నా బిజినెస్ కి నేను చూస్ చేయాలి అనేసి, వాళ్ళతో ఏం సపోర్ట్ కావాలి. సో అందరూ ఎస్ఎన్పి పార్ట్నర్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ టైప్స్ ఆఫ్ బిజినెస్ హ్యాండిల్ చేయగలరు. సో మీకు ఏం కావాలి, సో ఏ ఎస్ఎన్పి పార్ట్నర్ మీరు ఎత్తుకుంటే, సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మీరు ఎత్తుకుంటే మీకు హెల్ప్ అవుతుందో వాళ్ళకు మీరు చూడండి. వాళ్ళు చూసి మీ ప్రోడక్ట్, మీ కేటలాగ్, డెలివరీ, పేమెంట్ సెటప్ ఏం చేయాలో వాళ్ళు హెల్ప్ అవుతుంది, వాళ్ళు హెల్ప్ ఆఫర్ చేస్తారు. అలాగే చార్జెస్ నేను చెప్పాను కదా, అందరూ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ చార్జ్ చేయగలరు. కొన్ని సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ చార్జ్ చేస్తారు. సో వాళ్ళ ఫీజు ఏముంది, వాళ్ళ కమిషన్ ఏముంది కనుక్కోండా. అలాగే గుడ్ సపోర్ట్ మ్యాటర్స్. చాలా మన బిజినెస్ బాగా అవ్వాలి, హెల్ప్ అవ్వాలి అంటే సపోర్ట్ కావాలి. సో అలాగే మీరు కనుక్కోండా, ఈ సెల్లర్ నేను సపోర్ట్ చేస్తే నాకు హెల్ప్ చేస్తారా, నేను ఎక్కడైనా స్టక్ అయిపోతే అని తీసుకొని మీరు ఇక్కడ లిస్ట్ ఉంటుంది చూడండి, ఇక్కడ అందరూ ఎస్ఎన్పి లిస్ట్ ఇక్కడ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఏం కావాలో మీరు సెలెక్ట్ చేయగలరు. సో అలాగే అది అయినాక నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఆన్ బోర్డింగ్ విత్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ తో ఆన్ బోర్డింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై స్టోర్ మీ ఇక్కడ ఏముందో అక్కడ సెలెక్ట్ చేసి సేల్ ఎలా స్టార్ట్ చేయాలి మీది. ఈచ్ ఎస్ఎన్పి ఆఫర్ డిఫరెంట్ ఫీచర్స్ అండ్ ప్రైజింగ్. గుర్తుపెట్టుకోండి, రకరకాలుగా ప్రైజింగ్ ఉంటుంది, డిఫరెంట్ వాళ్ళది ఫీచర్స్ ఉంటుంది, డిఫరెంట్ సపోర్ట్ ఉంటుంది. మీది ఏ బిజినెస్, మీ బిజినెస్ కి ఏం హెల్ప్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే చాలా చాలా అవసరము, ఇంపార్టెంట్ ఏమిటంటే డాక్యుమెంట్స్ లైక్ కేఐసి డీటెయిల్స్, జిఎస్టి ఆప్షనల్ మీకు ఉంటుంది, ఫర్ సమ్ ఎస్ఎన్పి ఆప్షనల్ గా ఉంటుంది, పాన్ కార్డ్ ఇంపార్టెంట్, క్యాన్సల్ చెక్ లిఫ్ట్, సైన్ అగ్రిమెంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్, కేటగిరీ, స్పెసిఫిక్ లైసెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా హోటల్ ఇండస్ట్రీ నడుస్తూ ఉంటే ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్. సో ఇదన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే కొందరు ఎస్ఎంపి వచ్చేసి ఏం అడుగుతారంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు చేస్తారు వితౌట్ జిఎస్టి. సో దానికి కూడా ఇక్కడ లింక్ ఉంది, మీకు కావాలంటే సెల్లర్ యాప్ లో ఇక్కడ ఒక లింక్ ఉంది, మీకు చాట్ బాక్స్ లో కూడా వేస్తాం, మీరు చేసుకోండా ఎలా మనం రిజిస్టర్ చేయగలము, సెల్లర్ లాగిన్ ఎలా మనం చేయాలి అనేసి. సో అలాగే మన ప్రోడక్ట్ ఏముంది అది యాడ్ చేయాలి. వన్స్ వెరిఫైడ్ అయినాక మన ప్రోడక్ట్ కూడా లిస్ట్ చేయాలి. సో ఎలా మనం లిస్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఇన్ఫో ఎలా ఉంది, నాది ప్రోడక్ట్ నేమ్ ఏమి, కేటగిరీ ఏమి, ఓకే అది హ్యాండ్మేడ్ ప్రోడక్టా, శారీనా, క్లాతింగా, గుడ్ క్వాలిటీ ఇమేజెస్ పెట్టండా. మీరు ప్రమోట్ చేయాలంటే 3 నుంచి 5 ఇమేజ్ మంచి ఫొటోస్ విత్ మంచి వైట్ బ్యాక్గ్రౌండ్, డీటెయిల్ డిస్క్రిప్షన్ మీరు ఇవ్వాలి. సో అలాగే మీ ప్రైసింగ్ అండ్ డిస్కౌంట్ ఎలా ఉంటుంది, మీ స్టాక్ మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉంటుంది, షాపింగ్ ఆప్షన్ ఏముంది అనేసి మీరు అందరూ ఇది డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఎస్ఎన్పి ఆఫర్ స్పెషల్ టూల్ టు అప్లోడ్ ప్రోడక్ట్. ఇక్కడ ఒక లింక్ ఉంది, మీకు చాట్ బాక్స్ లో కూడా మీ లింక్ వేస్తాము. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వాచ్ చేయండి, వాచ్ చేసి మీకు అర్థమవుతుంది ఎలా అనేసి. ఓకేనా, సో ఇది చాలా చాలా అవసరము, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు నేను రిజిస్టర్ అయినాను, ఆన్ బోర్డ్ అయినాను, అంతా అయింది. ఇప్పుడు నేను ప్రోడక్ట్ సెల్ చేస్తే నా పేమెంట్ డెలివరీ ఎలా సెట్ చేయాలి.
వన్స్ నా ప్రోడక్ట్ అప్లోడ్ అయినాక నాకు పేమెంట్ ఎలా రావాలి అంటే పేమెంట్ ఆప్షన్ ఫర్ కస్టమర్స్. అంటే నేను కస్టమర్ పేమెంట్ యూపీఐ త్రో కూడా అక్సెప్ట్ చేయొచ్చు, పేటిఎం, గూగుల్ పే త్రో కూడా, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా అక్సెప్ట్ చేయొచ్చు. అది మీ ఆప్షన్, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్, వాలెట్ అన్ని అప్లోడ్ చేస్తారా, ఓకేనా, ఈ ఆప్షన్ పేమెంట్ కస్టమర్ ఇస్తే నేను అక్సెప్ట్ చేస్తాను. అలాగే పేమెంట్స్ మీద అన్ని వచ్చేసి మేనేజ్డ్ బై ఎస్ఎంపి. ఎవరు మీ ఎస్ఎంపి పార్ట్నర్ మీరు యాడ్ చేసి ఉంటారో పార్టిసిపెంట్ వాళ్ళైతుంది. వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు సెండ్ చేయాలి వాళ్ళకి. మళ్ళీ డెలివరీ లాజిస్టిక్ ఆల్సో మీరు సెలెక్ట్ చేయొచ్చు. లోడ్ షేర్ కావాలన్నా, డెన్జో కావాలన్నా, షిప్ రాకెట్ కావాలన్నా, డెలివరీ కావాలన్నా, ఈకామ్ ఎక్స్ప్రెస్ కావాలన్నా, ఇది కూడా మీ ఎస్ఎంఈ హెల్ప్ చేస్తారు మీకు పిక్ చేసే దానికి. రైట్ డెలివరీ ప్రోడక్ట్ మీ ఏరియాలో ఎవరు ఎక్స్పర్ట్ గా ఉండారో వాళ్ళకి మీకు సజెస్ట్ చేసి గైడ్ చేస్తారు. వాళ్ళ తర్వాత మీ ప్యాకేజెస్ వాళ్ళకి డెలివరీ అవుతుంది. మన మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇప్పుడు మీ స్టోర్ కూడా లాంచ్ అయిపోయింది, వెరిఫైడ్ అయింది, గోజ్ లైవ్ అయింది. ఏమిటంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్ మొత్తం అక్రాస్ మల్టిపుల్ ఓఎన్డీసీ ఎవరు ఇంటిగ్రేట్ అయ్యిండారో ప్లాట్ఫామ్ వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఈ ప్రోడక్ట్ విజిబుల్ అవుతుంది అందరు బయర్స్ కి. సో మనం మెయిన్ ఆప్షన్, మా మెయిన్ రీజన్ ఏమిటి కాల్ పెట్టాలి అంటే ఓఎన్డీసీ ఒక గవర్నమెంట్ బ్యాక్ హ్యాండెడ్ నెట్వర్క్. అది మన అలో చేస్తా ఉంది. మన అట్లా ఎంఎస్ఎంఈ కస్టమర్ కి మన ప్రోడక్ట్ లిస్ట్ చేసిన దానికి, మళ్ళీ అలాగే ఆన్లైన్ పోయేదానికి వైడర్ ఆడియన్స్. సో ఇది ఒక పెద్ద సపోర్ట్. సో వితౌట్ బీయింగ్ టైడ్ అప్ విత్ సింగిల్ మార్కెట్ లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, మీకు అందరికీ తెలుసు. సో బెనిఫిట్స్ ఇక్కడ రిజిస్టర్ అయితే ఏమిటంటే 0 కమిషన్, మన ప్లాట్ఫామ్ నో ప్లాట్ఫామ్ ఫీ ఉండదు. అలాగే మన డిజిటల్ గ్రోత్ అవుతుంది, ఈజీ టు యూజ్ అవుతుంది, మల్టిపల్ ప్లాట్ఫామ్, 1 రిజిస్ట్రేషన్, అందరికీ సమానతగా ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేట్ చేస్తారు. స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది టు హెల్ప్ ఎంఎస్ఎంఈ ఈజీలీ రిజిస్ట్రేషన్ కి. ఆన్ బోర్డ్ సపోర్ట్ కావాలి అంటే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలి అంటే, వాళ్ళు ప్రోడక్ట్ బ్రాండింగ్ చేయాలి అంటే, ప్రమోట్ చేయాలి అంటే, బెనిఫిట్స్ ఏమైతుంటే ఎక్కువ కస్టమర్ అవుతారు, డైరెక్ట్ పేమెంట్ మా అకౌంట్కి వస్తుంది, ఎవరు మిడిల్ మ్యాన్ ఉండరు, మన ప్రోడక్ట్ మల్టిపల్ బయర్స్ కి ఉంటుంది, అక్రాస్ విజిబుల్ గా ఉంటుంది. సో ఇది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్, పెద్ద న్యూస్, మనకి ఒక మంచి ఆపర్చునిటీ మన కస్టమర్స్ కి. సో ఏం మెసేజ్ మనం ఇస్తామంటే ఎంఎస్ఎంఈ నో లాంగర్ మన వెబ్సైట్ లో ఇన్వెస్ట్ చేసే అవసరము లేదు, రిలై ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ వద్దు. ఇది మనకి పవర్ ఇస్తుంది. మన ప్రోడక్ట్ ఆన్లైన్ లో సెల్ చేసేదానికి ఏమీ ఎఫర్ట్లెస్, ఏమీ కష్టం లేకుండా. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేయండి, మంచి ఆపర్చునిటీ. మీకు ఏమే ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మేము ఇచ్చిండే లింక్ లో పోయి మీరు చూడొచ్చు, మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతుంది. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ సెషన్ జాయిన్ అయినందుకు.